హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే మనకు ఈ రోజు నుంచి కూడా మరి కొన్ని కొత్త రూల్స్ కూడా అమలు కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో నుంచి వెళ్తుంది. అలాగే మనకు వీడియోను షేర్ కూడా చేయండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఈ పథకాలు అనేటివి తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి. అలాగే ఇంకా మరెన్నో వివరాలన్నీ అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి, అలాగే అన్ని పథకాలకు ముందుగానే అప్లై చేసుకోవడానికి కూడా మన ఛానల్ ద్వారా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి, దేశవ్యాప్తంగా కూడా ఈ రూల్స్ అయితే అమల్లోకి వస్తాయి. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు గతంలో చూసుకుంటే ఏదైనా యూపీఐ ద్వారా, అంటే యూపీఐ యాప్స్ అనమాట, ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఇలా ఏ విధమైనటువంటి యాప్లు ఉన్నాయో ఆ యాప్ల ద్వారా కేవలం ₹1,00,000 వరకు కూడా పంపించడానికి అవకాశం అయితే ఉండేది అనమాట దశల వారీగా. ఇప్పుడు అలా కాకుండా మనకు కేవలం ఫోన్ నెంబర్తో మనకు ₹5,00,000 వరకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని అయితే మనకు కలిగించబోతున్నారు. అలాగే మనకు ఎవరైతే మనకు కార్లు లాంటి వెహికల్స్ అనేటివి కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి ఈకేవైసీ అనేది చేయించుకోవాలండి. లేకపోతే మీ యొక్క ఫాస్ట్ ట్యాగ్ అనేది రద్దు చేస్తున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపిందనమాట. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఫాస్ట్ ట్యాగ్ కు సంబంధించి ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీకి కావాల్సిందల్లా మీ యొక్క కార్ యొక్క ఒరిజినల్ ఆర్సీ, అలాగే లైసెన్సు, మీ యొక్క ఏదైనా ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇలా ఏదైనా ఐడి ప్రూఫ్ ఇచ్చి కూడా మీరు ఈ ఫాస్ట్ ట్యాగ్లకు సంబంధించి కేవైసీ చేసుకోవాలని కూడా మన ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉందన్నమాట. అలాగే మనకు పెండింగ్ చలాన్లకు సంబంధించి కూడా మనకు ఎవరైనా సరే ఇంకా డబ్బులు కట్టకుండా ఉంటే ఇప్పుడు కూడా డిస్కౌంట్ అనేది నడుస్తుంది. కాబట్టి ఈ పెండింగ్ చలాన్లకు సంబంధించి కూడా మనకు ఈ పెండింగ్ చలాన్లన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. ఇక ఏవైతే మనకు దేశవ్యాప్తంగా మనకు గ్యాస్ ధరలు, మనకు చమురు ధరలు పెరిగే నేపథ్యంలో గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ మనకు ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో, అలాగే కేంద్రంలో కూడా రాబోతున్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా గ్యాస్ ధరలు అయితే తగ్గించే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా మనకు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఉందో అది కొన్ని రూల్స్ని అయితే ఈ విధంగా అమలు చేయబోతున్నారనమాట. కాబట్టి ఎవరైతే మనకు ఇక్కడ నేను పై విధంగా ఏవైతే చెప్పానో అవన్నీ కూడా ఫాలో అయితే మీకు ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక రెండోదిగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రేషన్ కార్డులకు సంబంధించి 2 శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు చాలా మంది అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకైతే ఇవేమి కూడా అవసరం లేదండి. ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా మనకు గత నెల, అంటే నిన్నటి వరకు కూడా, గత నెల 31వ తేదీ వరకు కూడా ఈకేవైసీ చేసుకోవాలని, లేకపోతే రేషన్ పథకాలన్నీ కూడా కట్ అయిపోతాయని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది. కానీ రేషన్ దుకాణాల వద్ద కొన్ని వేల మంది అయితే బారులు తీరి ఉండడంతో, అలాగే ఈ ఈకేవైసీ శాతం అనేది 75% మాత్రమే ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ప్రజాపాలన అయితే నడుస్తుంది తెలంగాణలో. ఏ ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ నెల 29 కదా, ఈ నెల 29 వరకు కూడా మనకు పొడిగించడం అయితే జరిగిందనమాట ఈకేవైసీ చేసుకోవడానికి. లేకపోతే మీ కుటుంబంలో అలాగే కార్డులో ఎవరైతే మనకు వీరుంటారో, అంటే రేషన్ కార్డు సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలండి. తెలంగాణలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా పర్వాలేదు, అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణం ద్వారా మీరు ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుంటేనే మీ కార్డు యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే మీ కార్డు అనేది రద్దు అవుతుంది. ఇక ఈ కార్డు అనేది రద్దు అయితే మనకి పథకాలన్నీ కూడా బంద్ అవుతాయి, అలాగే రేషన్ కూడా బంద్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో మనకు ఫ్రీ రేషన్ అయితే నడుస్తుంది కాబట్టి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనకు ఉచిత బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది అనమాట కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న వారందరికీ కూడా. కాబట్టి మీకు ఇవన్నీ కూడా కట్ అయిపోతాయి. కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రతి పథకానికి అవసరము, ప్రతి దానికి అవసరం. కాబట్టి రేషన్ కార్డును అయితే మీరు కాపాడుకోండి. ఈ నెల 29 వరకు కూడా సమయం అయితే ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇంకా రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేయకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈ ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ నెల నుంచే మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా
500కే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఈ మహాలక్ష్మి గ్యారెంటీలోని ఈ 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి మనకి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఆడవాళ్ళ పేరు మీద ఉందో, మహిళల పేరు మీద వారైతే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే 500కే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతుందన్నమాట. ప్రభుత్వం పైన అయితే కొన్ని కోట్ల భారం అయితే పడుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి. ఎట్టకేలకు ఈ నెల చివరి వారం నుంచి కూడా 500కే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి కేవలం రేషన్ కార్డు అనేది ఒకటి ఉంటే మనకు సరిపోతుందన్నమాట. మరే ఇతర డాక్యుమెంట్స్ అవసరం అయితే లేదు. ఇది రెండో శుభార్తను చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుకి సంబంధించి. అలాగే ఎవరైతే రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల మహిళలకు వయసుతో సంబంధం లేదండి, ఏ కులంతో కూడా సంబంధం లేదు. అటువంటి వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా 2,500 రూపాయలనైతే ఇవ్వబోతోంది. ఈ విధంగా మనకు తెలంగాణ రేషన్ కార్డుకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డులు అండి. చాలా మంది గత ప్రభుత్వంలో అయితే కొత్త రేషన్ కార్డుల జాడే లేదు. ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది మన తెలంగాణలో. ఇక వచ్చిన వెంటనే కూడా కొత్త రేషన్ కార్డుల పైన అయితే ఫోకస్ అయితే పెట్టిందనమాట. ఇక చాలా మంది అర్జీలు అయితే ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తుల్లో భాగంగా మనకు అర్జీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ అర్జీలంతా కూడా పరిశీలించి కొన్ని లక్షల మంది అయితే అర్జీలు అయితే ఇచ్చారట ఈ రేషన్ కార్డులకు సంబంధించి. అటువంటి వారందరూ కూడా మనకు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మీకు మీ సేవ ద్వారానే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు గణతంత్ర దినోత్సవం రోజున కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుదారులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు రెడీగా ఉండండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం, మీ పిల్లలు కానీ మీవి కానీ రెడీగా పెట్టుకున్నట్లయితే మనకు ఈ నెలలోనే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మీ సేవ ద్వారా అయితే అవకాశం అయితే కల్పించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి ఫొటోస్ కానీ క్యాష్ సర్టిఫికేట్ అంట ఇవన్నీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు కొత్త రేషన్ కార్డుకు అనేది దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా గమనించండి. మీరు తప్పకుండా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి. కొత్త రేషన్ కార్డులు వస్తేనండి మీకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని పథకాలు అయితే ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనకు అందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి అనమాట. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే రేషన్ కార్డులకు సంబంధించి 2 శుభవార్తలను అయితే ప్రకటించిందనమాట. కాబట్టి ఇది అనమాట వీడియో. దయచేసి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. దయచేసి సపోర్ట్ చేయండి. నేను ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి మీకు చెప్తూ ఉన్నాను. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా వివరిస్తూ ఉన్నాను. అర్థం కాని వాళ్ళకు కూడా మన వీడియోస్ చూస్తే అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా ఉంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.